ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన తోమ, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. పునరుద్ధాన దినం ఆ రోజు, యేసు ప్రభువారు లేచిన దినము. తోటి శిష్యులు సహవాసములో లేకుండా తోమ లోకంలో ఎక్కడికి తిరుగుతూ ఉన్నాడు. తోమ అనే ఈ శిష్యుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. తోమ జీవితం గురించి పరిశీలిస్తే, యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమ గలిలయ సముద్ర తీరాన చేపలు పట్టేవాడు. అంటే ఇతడు జాలరి వృత్తిలో ఉన్నవాడు అని అర్థమవుతుంది. తోమాకు ఇంకో పేరుంది, దిదుమ అని పిలిచేవాళ్ళు. తోమ అనే మాటకు అరామిక్కు భాషలో కవలలు అని అర్థము. దిదుమ అనే మాటకు గ్రీకు భాషలో కవలలు అని అర్థం. కాబట్టి తోమ కవల పిల్లల్లో ఒకరు అని, బహుశా రెండో వ్యక్తి స్త్రీ అయి ఉండొచ్చేమో అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. వీళ్ళిద్దరూ కవలలు కదా, ఒకడు తోమ అయితే ఒకళ్ళు ఎవరై ఉండొచ్చు, స్త్రీ అయి ఉండొచ్చేమో అని చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం. మొట్టమొదటిగా తోమారు గురించి యోహాను సువార్తలో మనకు కనబడుద్ది 11వ అధ్యాయము 16వ వచనంలో. అసలు తోమా గురించిన ప్రారంభమే ప్రభు కొరకు చనిపోవటానికి సిద్ధపడ్డ గొప్ప విశ్వాసిగా బైబిల్లో మనకి పరిచయం అవుతాడు. యేసయ్య లాజర్ను చూడగోరి యోదయ బయలుదేరడానికి తీర్మానించుకున్నప్పుడు ప్రాణాపాయం సంభవించునని శిష్యులు సంశయించారు. అమ్మో, ఏదైనా ఔద్యమో మనకని. అప్పుడు యేసయ్య లాజర్ దగ్గరికి వెళ్ళాలని స్పష్టంగా చెప్పారు. ఆయనతో కూడా చనిపోవడానికి మనమును వెళదమా? తోమ తనతో కూడా ఉండిన శిష్యులతో చెప్తాడు. అంటే మనం కూడా చనిపోవడానికి వెళ్తున్నామా అని. యేసును వెంబడిస్తున్నప్పుడు మరణం సంభవించిన ఆయనతో కూడా వెళ్ళవలెను అనే వాంఛ తోమా మాటల్లో కనిపిస్తుంది. యేసయ్యను వెంబడించేటప్పుడు మరణం వచ్చినా గాని వెళ్ళాలి అనే అభిప్రాయం కలిగిన వాడు. అంతేకాకుండా అతడు అచంచలమైన ధైర్యము సాహసాలు కలిగినటువంటి వాడు తోమ. ఆత్మీయ త్యాగశీలి, క్రీస్తును ప్రేమించినవాడు, పూజించినవాడు, బోధకుడిగా గుర్తించినవాడు. కానీ ఆయన సందేహించు స్వభావము కలిగిన వాడిగా మనందరికీ తోమ కనబడతాడు. తోమ అనగానే సందేహము కలిగిన తోమ అని అంటాం కదా. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనములో ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతని మేలు కొల్ప వెళుచున్నామని వారితో చెప్తే 8వ వచనం అంటాడు, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టు చూచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడుగుతారు. అందుకు తోమా ఏమన్నాడు తెలుసా? ఆయనతో కూడా చనిపోవడానికి మనము కూడా వెళ్ళాలి అని శిష్యులతో చెప్తాడు. ప్రభువా, మనల్ని అక్కడికి వెళితే యూదులు చంపేయడానికి సిద్ధంగా ఉన్నారుగా అని శిష్యులు యేసు ప్రభువాని అడిగితే, ఈ తోమ అంటాడు, అవును వెళ్ళాలి, ఆయనతో వెళ్ళినా చనిపోయినా గాని మనం ఆయనతో వెళ్ళాలి. తోమాలో గమనించాల్సింది ఏంటంటే, యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు కదా, సమాధి నుండి లేచాడు కదా. ఆ ఆదివారం సాయంకాలం మేడగదిలో ప్రభు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు తోమ లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ సహవాసాన్ని, ప్రభు సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు తోమ ఆ టైంలో? ప్రభు అన్నారు, ఆ మేడగదిలో సమాధానం కలుగునుగాక అని మాట్లాడారు. నిజంగా ఆ సమాధానం లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు? ప్రభువును చూచి మిగిలిన శిష్యులు సంతోషించారు. అంటే ప్రభువును చూచి సంతోషించారు, కానీ ఆ భాగ్యాన్ని కూడా తోమ పోగొట్టుకున్నాడు. కనుక శిష్యులందరూ పునరుద్ధారుడైన ప్రభువుని చూసి సంతోషిస్తుంటే, తోమ మాత్రము సంతోషం లేకుండా ప్రభువు చనిపోయాడని నమ్ముచు ఎక్కడో ఏడుస్తూ ఉండుంటాడు. అందరూ పరిశుద్ధాత్మ పొందుకొని ఆ లైన్లో ఉంటే, పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది. కనుక ఈ మాట చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను
ప్రభు ఊది పొందుడి, పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు ఆ మేడ గదిలో. అంటే ఆ టయానికి ఆ భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. నిజంగా యేసు ప్రభువారు 20వ అధ్యాయం యోహాను సువార్త 23 ఏమన్నారు తెలుసా? ఎవరి పాపములు క్షమింతురో వారికి క్షమించబడుదురు అన్నారు. ఎవరి పాపమును మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని ప్రభు చెప్పారు. అంటే వీటన్నిటికీ లాస్ అయిపోయాడు. నిజంగా మూసిన తలుపుల్లో నుండి ప్రభు లోపలికి ప్రత్యక్షమయ్యారు. ఆ చూచే భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కనుక ఈ రోజున ఆదివారమున తోమ అక్కడ లేడు. ఆరాధనకు రాకుండా మానవేసి ఎందుకు రాలేదంటే అనేక రకాల కారణాలు సాకులుగా చూపి ఈరోజు చాలా మంది తప్పించుకున్నారు. చాలా మంది అసలు కొంతమందికి ప్రార్థనకు రావడం అంటేనే ఇష్టం ఉండదు. సాకులు మాత్రం వేరేవి చెప్తూ ఉంటారు. వారికి తెలియకుండానే అబద్ధపు సాకులు చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఈ విధంగా చేసి వారు ఎన్ని కోల్పోతున్నారు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ బిజీ జీవితంలో పిల్లలతో బిజీ, ఉద్యోగాలతో బిజీ, ఇలాగున బిజీగా ఉండి యేసయ్య ఇచ్చే దైవాశీర్వాదాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా ఈ ఉదయకాలమందు చాలా విచారకరమైన విషయం తోమా జీవితం. యేసయ్య సహవాసం లేకుండా ఎక్కడెక్కడో పునరుద్ధానంలో తిరుగుతున్నాడు. ఓ పట్టణంలో ఒక పేద సేవకుడు స్థలం లేక ఓ ఇరుకైన చీకటి ప్రాంతంలో మందిరం కట్టించాడు. మందిరానికి పెద్దగా వచ్చే అలవాటు లేని సంఘస్థులు మందిర ప్రారంభోత్సవ సమయంలో అందరూ వచ్చారు. వచ్చిన సంఘస్థులు అందరూ గమనించింది ఏంటంటే మందిరంలో ఎక్కడా లైట్లు లేవు. లైట్లు పెట్టించడం పాస్టర్ గారు మర్చిపోయారేమో అని సేవకుడిని అడిగారు. అప్పుడు సేవకుడు వారందరికీ తల ఒక లాంతరిచ్చి, ఆర్థిక భారం వల్ల నేను లైట్లు పెట్టించలేకపోయా, సంఘస్థులే ప్రతి ఆరాధనకు లాంతలు విగిల్చుకొని రావాలి. ఏ ఒక్కరు ఆరాధన మానినా మందిరంలో కొంత భాగము చీకటి అయిపోతుంది అని చెప్పాడు. సంఘస్థులు వస్తేనే మందిరం నిండుగా వెలుగుతుంది. ఎవరైనా ఆగారు అంటే మందిరంలో కొంత భాగం చీకటే ఆవరిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న సంఘస్థులు తాము అన్ని కార్యక్రమాలలో పాల్గొనటము ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి మీరు వస్తేనే మందిరము వెలుగు వస్తుందని మీరు గమనించాలి. ఒకవేళ మీరు మందిరానికి హాజరు అవటం లేదు అంటే ఆ భాగం చీకటి మీ ద్వారానే కలగజేస్తున్నారు కనుక దేవునికి లెక్క అప్పగించాలి. కనుక లోకములో బిజీగా తిరుగుడు కంటే ఆదివారము ఆరాధన రావాలి. తోమా పోగొట్టుకున్నాడు, చాలా విచారకరమైన విషయం అని గమనించాలి. కనుక మనమందరము దేవుని సన్నిధిలో పాల్గొందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, తోమా ఒక ఆదివారం సన్నిధి పోగొట్టుకోవడం ద్వారా సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మని తన జీవితంలో పోగొట్టుకున్నాడు. మా జీవితంలో ఎక్కడ ఆరాధన మిస్ అవ్వకుండా పాల్గొనేలాగున కృప దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఈ దినదీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.